సో వన్స్ బయటికి వచ్చిన తర్వాత సో Yeah. 4 walls లో చాలా బాగుంది అని అన్నారు. Yeah. వన్స్ బయటికి వచ్చాక వాట్ యూ ఫేస్డ్? దెబ్బలు, ఇంట్లోంచి బహిష్కరణ, ఇంట్లోంచి పంపించేశారు. అండ్ నేను 10th లో ఉన్నప్పుడు ఫస్ట్ నన్ను ఇంట్లోంచి గెంటేస్తే మా పిన్ని సంధ్య, మా మమ్మీ వాళ్ళ చెల్లెలు, ఒరే నాన్న ముందు చదువుకున్న తర్వాత నువ్వు ఆడపిల్లవైతే ఏమవుతావో నీ ఇష్టం, డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత నీకు ఎట్లా బతకాలనిపిస్తే నువ్వు అట్లా బతుకు, ఆ రోజు ఎవరేమన్నా ఫ్యామిలీలో నేను మాట్లాడతా, నువ్వు బయటకు వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఎడ్యుకేషన్ నీకు దూరం అయిపోతుంది, రోడ్డు మీద అడుక్కుంటూ బతుకుతావా, ఎట్లా బతుకుతావు అని. నేను ఒకరోజు ఏడుస్తున్నా, మా అన్న నన్ను లజ్జే అన్నాడు. ఆ టైంలో లజ్జే అనే వర్డ్ నన్ను చాలా ఏడిపించింది. అంటే ఒక అబ్బాయి ఆడపిల్లలాగా మారితే లజ్జే అని తిడతారా అని నా మనసులో, అంటే అప్పట్లో మా అన్నకున్న ప్రెషర్, మా అన్నకున్న ప్రెషర్ అది. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ బికాజ్ సొసైటీ ఆయనని చాలా ఇబ్బంది పెట్టింది, వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పెట్టారు, వచ్చి నన్ను కొట్టి వాళ్ళతో లంజ వేషాలు వేస్తున్నాను అని అన్నాడు. ఆ లంజ అనే వర్డ్ నన్ను ఎక్కడో ఒక దగ్గర చాలా ఇబ్బంది పెట్టేసింది ఆ టైంలో. నేను నెక్స్ట్ డే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మెట్ల మీద కూర్చొని ఏడుస్తున్నా. ఏమైందిరా అన్న, నన్ను లంజ తిట్టిండి అక్క. మా పిన్నిని మాకు అక్క అని పిలవటం అలవాటు. ఎందుకు తిట్టిండంటే ఇట్లంతా అవుతుంది, నాకు ఈ ప్రాబ్లం అవుతుంది, ఐ కుడెంట్ వాంట్ టు బీ లైక్ ఏ గర్ల్ అని నేను చెప్పడము, ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ ఏ బాయ్ అని చెప్పడము. ఆ స్టఫ్ నాకు ఇంకా మెట్ల మీద కూర్చున్నది నాకు ఎందుకు ఐ ఫీల్, అంటే చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి చెప్పుకున్నా. ఇఫ్ మై పిన్ని ఈజ్ నాట్ ఫ్రెండ్లీ టువర్డ్స్ టు మీ, నేను లిటరలీ చెప్తున్నా, ఇంత చదువుకునేదాన్ని కాదు, ఈరోజు చంద్రముఖిగా ఇక్కడ ఉండేదాన్ని కాదు. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై సిస్టర్ అండ్ మై పిన్ని. సో ఇంట్లో అర్థం చేసుకోలేదు ఆ టైంలో. వెన్ నా చదువంతా అయిపోయి నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నేను కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి, సుమ మక్క నాకు నన్ను ఆడపిల్లగా చేసిన ఒక దేవత అని చెప్పొచ్చు. ఆవిడ నన్ను గైడ్ చేసి ఇలా సర్జరీస్ ఉంటాయి, నీకు ఈ సర్జరీ అయితే సరిపోతుంది, ఇంతకంటే మించి అవసరం లేదు నాన్న, ఫస్ట్ వద్దు నువ్వు నా కమ్యూనిటీలోకి రావద్దు, ఇంత చదువుకున్నా ఉద్యోగం చేసుకొని, షీ కౌన్సిల్డ్ మీ. బట్ ఫైనలీ షీ టుక్ మీ, షీ అడాప్టెడ్ మీ యాజ్ సిస్టర్ గా నన్ను అడాప్ట్ చేసుకొని నా సర్జరీస్ కానీ కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఎలా బ్రతకాలో తెలీదు. వారం రోజులు అన్నం తనే పెట్టింది. అంటే 3 పూటలు తింటే మళ్ళీ మనం తర్వాత ఇంకొక పూట పెట్టరేమో అన్న సిచ్యువేషన్ లో నేను ఇంట్లోంచి బయటకు వచ్చి ఆఫ్టర్ మై డిగ్రీ వచ్చిన తర్వాత ఐ వాజ్ విత్ మా సుమక్క. ఇలా అడుక్కోవాలి అని నన్ను ఫస్ట్ తీసుకొని వెళ్ళి యూసఫ్గూడ నుంచి నన్ను పక్కన పెట్టుకొని ఇలా అడుక్కోవాలి అని నేర్పించింది. అండ్ తర్వాత కమ్యూనిటీలో ఉండాలి అని చెప్పింది. 2011 ఆగస్ట్ జూలై 22 రోజు పెహచాన్ గ్లోబల్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ కి వచ్చింది, అలయన్స్ ఇండియా. నేను యాక్టివ్ గా మాట్లాడుతుంటే ఆగస్ట్ 15th కి దే హ్యాస్ గివెన్ మీ ఎ జాబ్ టు వర్క్ ఫర్ ట్రాన్స్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్ దట్ టైమ్. ఐఎమ్ ద ఫస్ట్ ట్రాన్స్ విమెన్ హూ పోస్టెడ్ యాజ్ మేనేజర్ అలయన్స్ ఇండియాలో. ఐ బీన్ యాజ్ ఎ మేనేజర్, SSR లో జాబ్ చేశాను, సబ్ రెసిపియంట్ లో. అక్కడ నా కెరియర్ స్టార్ట్ అయింది యాజ్ వర్కింగ్ ఫర్ ట్రాన్స్ కమ్యూనిటీ. అక్కడ జాబ్ చేయడం స్టార్ట్ చేసిన నేను ఈ రోజు వరకు వర్కింగ్ ఫర్ ద కమ్యూనిటీ ఇన్ డిఫరెంట్ లెవెల్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో వర్క్ చేస్తున్నా. ఇఫ్ దెర్ ఈస్ నో సపోర్ట్ బై ద కమ్యూనిటీ ఆర్ బై ద ఫ్యామిలీ, ఐ కుడ్ బి యాజ్ ఎ బెగ్గర్ ఓన్లీ స్టిల్. నేను కూడా అడుక్కుంటూనే బ్రతికేదాన్ని ముందరలాగా. So you are touched wood, you are lucky and I'm very lucky that I have such family and I have such my partner. So your story is so inspirational, Chandramukhi garu. Ante prati okka, when I came out, I have only one person in my life. He's my husband. Now he's my husband. He's my friend at that time. ఏం కాదురా, ఏం కాదు, నీకేమైనా డబ్బులు కావాలా, అప్పట్లో 100 rupees is a very big task. Literally, I'm very thankful to God that He has given around me. He has given every positive persons in my life. My mom, my sister, my mother-in-laws, my aunts, and my community. They are all very good to me. That is why I am today here. And I worked with very, very big directors in my life, like Teja garu, Nagashwin garu. You're becoming so emotional. So true, Andi. Because నా వర్క్ ని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. దట్ ఐ లవ్. బట్ యాక్చువల్లీ వెరీ టఫ్ లైఫ్ ఇన్ ద వరల్డ్. లివింగ్ లైక్ ఏ లెజెండ్ ఇన్ ద ఫారెస్ట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. I feel it's a very privilege to me that I got good family.
సో ట్రూ. Yeah. ఇప్పుడు మీరు సొసైటీలో బయటికి వస్తే ఎన్నెన్నో అంటారు, Yeah, బట్ యా మెనీ అంటే మీరు నన్ను నా చైల్డ్హుడ్ దగ్గరికి తీసుకెళ్లారు కాబట్టి ఐ గాట్ ఎమోషనల్. సో ఎమోషనల్. I miss all my friends like Prakash, Naveen, Shrikant, Sandhya, Priyanka. They're all my friends, classmates. We retuned in the past 1 year back, and they're అంతే లవ్లీగా వాళ్ళని రాజేష్ యాక్సెప్టెడ్ యు యాజ్ యు ఆర్. దట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్. గ్రేట్ అండి. మీకు సరౌండింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీకు చాలా ఈజీ చేశారు, మేబీ కొంచెం మీ వాక్ చాలా ఈజీ చేశారేమో మేబీ. సో చాలా ఎమోషనల్ అయిపోయారు మీరు. అంటే ద జర్నీ, ద పెయిన్, బికాజ్ అది మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు టీయర్స్ ఎందుకు వస్తాయి అంటే వాట్ ఐ ఫేస్డ్ ఈవెన్ ఐ ఓన్లీ నో. కాబట్టి ఇప్పుడున్న కమ్యూనిటీకి దెర్ ఈస్ లాట్ ఆఫ్ యాక్సెస్, కమ్యూనిటీ యాక్సెప్టెన్సీ పెరిగింది, తల్లిదండ్రుల యాక్సెప్టెన్సీ పెరిగింది, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ నౌ. బట్ ఆ టైంలో అసలు కమ్యూనిటీ కనపడడమే పెద్ద గగనం. సో మీకు ఎడ్యుకేషన్ బాగా హెల్ప్ చేసిందని అనుకోవచ్చా? అఫ్ కోర్స్, ఇట్స్ అన్ ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్. చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఆ చదివే మనకు ఒక రికగ్నైజేషన్. అంటే మీరు మీ చదువు అంటే డిగ్రీ వచ్చిన తర్వాతనే మీరు బయటకు వచ్చారు? బయటకు వచ్చాను. యా, అప్పటి వరకు ఐ హ్యావ్ ఎ లాంగ్ హెయిర్, నాకు చెవులకి కమ్మలు ఉండేవి, అండ్ ఐ యూస్ టు వేర్ లైక్, నన్ను అప్పట్లో ఒక హీరోయిన్ తో పోల్చేవాళ్ళు నా ఫ్రెండ్స్. ఏం రణు ఆర్తి అగర్వాల్ లాగా టైట్ టీ షర్ట్లు వేసుకొని టైట్ జీన్స్ వేసుకొని వస్తావు, ఆడపిల్ల జీన్స్ వేసుకుంటావు ఏంటి అని దీస్ కామెంట్ చేసేవాళ్ళు కాలేజెస్ లో అండ్ ఫ్రెషర్స్ పార్టీస్ కి, దానికి దీనికి. ఐ యూస్ టు డాన్స్ ఫర్ ఉమెన్ సాంగ్స్ ఓన్లీ, విమెన్ ఓరియంటెడ్ ఎమోషన్స్. కాబట్టి నేను ఏ రోజు కూడా డాన్స్ చేసేటప్పుడు ఐ యూస్ టు చూస్ ఫిమేల్ సాంగ్స్ మచ్. అండ్ నాకు బాగా గుర్తు, నేను మనసులో ఉన్నది చెప్పాలని ఉన్నది సాంగ్ బాగా డాన్స్ చేస్తుండే, అండ్ మై ఫ్రెండ్స్ యూస్ టు లవ్ మై అపిరెన్స్ ఆన్ ద స్టేజ్. ప్యాంట్ షర్ట్ మీద చేసినా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు. గ్రేట్ అండి. సో యు ఆర్ రియల్లీ ట్రూ ఇన్స్పిరేషన్. సో మీరు ఆపరేషన్ ట్రాన్స్ ఉమెన్ గా ఆపరేషన్ చేయించుకున్నారు, సర్జరీ. ఆ సర్జరీ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, కాంప్లికేటెడ్ అండ్ డెత్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటుందని. సో వాట్ మేడ్ యు, అంటే ఒకరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి, మెన్ నుండి విమెన్ గా మారడానికి ఆ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలని ఆ సతమతం అయిపోతూ ఉంటారు కదా, మదన పడుతూ ఉంటారు కదా. హౌ ఇట్ వాస్ ఫర్ యూ? యాక్చువల్లీ ఇట్స్ బిగ్ టాస్క్ అని చెప్పాలి. ఇట్స్ లైక్ రీబర్త్ ఆఫ్ రాజేష్ ఇంటూ చంద్రముఖి అని చెప్పాలి. ఎలా అంటే, అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, హూ నేమ్డ్ యూ చంద్రముఖి? ఇట్ వాస్ గిఫ్టెడ్ బై మై బెస్ట్ ఫ్రెండ్స్ మదర్. ఓ నైస్. అంజలి గారు, అంజమ్మ అని పిలుస్తాం మేము, అంజమ్మ అనే పిలుస్తాను నేను. అమ్మ పెట్టారు నాకు ఆ పేరు. నేను ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు వినాయక చవితికి, వినాయకుడి ముందు, ఆ రోజు నాకు మంగళహారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ పేరు పెట్టారు. అమ్మవారి గెటప్ వేసుకున్నాను, సాక్షాత్తు చంద్రముఖి లాగా ఉన్నావురా అని. చంద్రముఖి. గ్రేట్. సో యా, సర్జరీ టాపిక్ వస్తే, ఆ కాలంలో సర్జరీ అంటే వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ డేంజరస్. కమ్యూనిటీలో సర్జరీస్ ఉండేవి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ సర్జరీస్ ఆ కాలంలో ఓన్లీ బార్న్ ట్రాన్స్ విమెన్స్కే చేసేవాళ్ళు. అంటే ఎలా చెప్పాలి, పుట్టుకతో హిజరాగా పుట్టిన వాళ్ళకే ఆ సర్జరీ చేసేవాళ్ళు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.